అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మహానాడు వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య బంధు మనందరి అధినాయకత్వం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు, ఏ కార్యకర్తకి ఏ సమస్య వచ్చినా ఒక్క మెసేజ్తోనే సమస్యకు పరిష్కారం చూపించే మన నాయకుడు, ఆర్యవైశ్యుల ఆశయాలకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న యువగలం రథసారథి మన యువనేత నారా లోకేష్ గారికి, మీ ప్రాంతాల్లో ఆర్యవైశ్యుల్ని తమ సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటున్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి శిరస వంచి నమస్కరిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆర్యవైశ్య సంక్షేమం గురించి ప్రతిపాదించడానికి వరుసగా మూడోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆర్యవైశ్యులు గత ప్రభుత్వంతో పోలిస్తే అనేక మార్లు ముందుకెళ్ళటం జరిగింది. గత ప్రభుత్వంలో అనేక అవమానాలు పడ్డావు, అనేక ఇబ్బందులు పడ్డావు, అనేక దాడులకి గురయ్యావు, అనేక చోట్ల చేదరించుకొని వ్యాపారస్తుల మీద దాడులు చేసి కీరంగా ఇబ్బందులు పెట్టిన ఘనత ఆనాటి ఆ ప్రభుత్వాన్ని, ఆ సైకో నాయకుడిది, ఆ సింపతి స్టార్ది అన్న సంగతి కూడా ఈ సభావేదికగా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఏర్పడే ముందు యువగలం పాదయాత్రలో ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి అనేక సమావేశాలు నిర్వహించినప్పుడు, సార్ మా కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి తగిన గౌరవం ఇవ్వండి అని అడిగితే ఏమీ కూడా నో చెప్పకుండా దాన్ని మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి పట్టు వస్త్రాలు స్వయంగా ముఖ్యమంత్రి గారే పెనుగొండ వచ్చి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిదన్న సంగతి ఈ వేదిక మీద మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా అనేక ప్రభుత్వాలకి విన్నవిచ్చాం, ఎవ్వరు కూడా పట్టించుకోలే. సార్ మా అమ్మవారు కన్యకా పరమేశ్వర అమ్మవారు వెస్ట్ గోదావరిలోని పెనుగొండ గ్రామంలో ఉంది, ఆ ఊరికి వాసవి పెనుగొండ పేరు పెట్టండి అంటే చూస్తాం చేస్తాం అని అప్పచ్చి తిప్పేశారు తప్ప ఎవరు కూడా పని చేయలే. కానీ మన యువనేత నారా లోకేష్ గారు మా ఆశయాలకి వారధిగా ఉండి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ వాసవి పెనుగొండ రెవెన్యూ డివిజన్ని వాసవి పెనుగొండగా పేరు మార్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారిదన్న సంగతి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా యువగలం పాదయాత్రలో చాలామంది అడిగారు, సార్ గత ప్రభుత్వం పొట్టి శ్రీరాములు గారిని అవమానించింది, పొట్టి శ్రీరాములు గారి జయంతిని వర్ధంతిని చేస్తున్నామని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ అవార్డ్స్ చొప్పున వాళ్ళ నాన్నగారి పేరుతో అవార్డ్స్ ఇచ్చింది, తగిన న్యాయం చేయండి సార్, తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి అంటే నేను చూసుకుంటానని లోకేష్ గారు చెప్పారు. చెప్పటమే కాకుండా దాన్ని క్యాబినెట్లో పెట్టించారు, ముఖ్యమంత్రి గారిని ఒప్పించారు. గత సంవత్సరం మహానాడు వేదికగా ముఖ్యమంత్రి గారు స్థలం కేటాయిస్తానని చెబితే ఈ సంవత్సరం మహానాడుకి దాని శంకుస్థాపనే కాదు ఇనాగ్రేషన్ కూడా చేసి జాతికి అంకితం చేశామంటే అమరావతిలో ఆ ఘనత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చొరవ యువనేత నారా లోకేష్ గారు చూపించిన ఆప్యాయతతోనే జరిగిందన్న సంగతి కూడా ఈ సభాముఖంగా మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఆనాటి ప్రభుత్వం ఆర్యవైశ్యుల్ని పీడించి పిప్పి చేసి ఇబ్బంది పెట్టింది సార్. ఆర్యవైశ్యుల్ని ముక్కలు చేశారు, కోమటి గుప్తా శెట్టి వైశ్య అని మమ్మల్ని ముక్కలుగా విభజించి మాకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత ఆర్థిక ప్రాధాన్యత లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ ఆర్యవైశ్య కింద గుర్తించి మాకంటూ ఒక గౌరవం తీసుకొచ్చి మీరు ఎప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినా ఒక ఆర్యవైశ్యుడికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. మీరు అనేక మార్లు ఎన్నో ఎమ్మెల్సీలు ఎన్నో ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా పోలిట్ బ్యూరోలో కూడా మన చిన్న వాళ్ళకి ఆర్యవైశ్యులకి మీరు ఇచ్చారంటే అది మీరు ఆర్యవైశ్యులు చూపించిన ప్రేమని ఈ జాతి ఎప్పుడు మరొదని తెలియజేసుకుంటూ, ఇంతటి అవకాశం నా వెనక ఎవరూ లేకపోయినా ఒక సామాన్య కార్యకర్త నుంచి ఆనాడు యువగల పాదయాత్రలో అన్నతో పాల్గొని కష్టపడి పనిచేసిన వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా అధికార ప్రతినిధిగా నేడు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా మహానాడిని దూరం నుంచి చూస్తేనే ఆనందపడే నాలాంటి కార్యకర్తకి ఈ వేదిక మీద నుంచి మాట్లాడే అవకాశం మీరు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడైన యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వం, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. కులాల కుంపట్లు పెట్టి కులాలను కేవలం శిక్షల నుండి తప్పించుకునే రక్షణ కవచాలను చేసుకునే వైసీపీ నాయకుల్ని చూస్తున్నాం. కులాలు సమాజ స్థాపనకు ముందుకు తీసుకువెళ్ళే నాయకత్వాన్ని చంద్రన్న దార్శికతతో చూస్తున్నాం. ఈ సందర్భంగా
కాపు సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ నిర్విరామంగా చేస్తున్న కృషిని వివరించడానికి సీనియర్ నాయకులు జగ్గంపేట ఎమ్మెల్యే వర్యులు మన జ్యోతుల నెహ్రూ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహాపండగ సందర్భంగా లక్షలాది కార్యకర్తల సమక్షంలో జరుపుకుంటున్నటువంటి మహానాడుకి ముఖ్య కారకులు మనందరికీ ఆరాధ్య దైవం మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు చిరంజీవి లోకేష్ గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాస్ గారు, పాలిట్ బ్యూరో సభ్యులారా, వేదిక మీద ముందున్నటువంటి రాష్ట్ర నాయకులారా, లక్షలాదిగా ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా, అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఆవిర్భవించిందో, అదే ఆవిర్భావానికి ఏ పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని పరిరక్షించడానికి ఈ పార్టీ పుట్టిందో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఆ అంశాన్ని మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు మళ్ళీ మరొక్కసారి మన నాయకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ పేదవాడి యొక్క సంక్షేమం అన్నది చెయ్యాలి. ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో కానీ ప్రాంతంలో కానీ అని ఆనాడు అన్నగారు నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. కూడు గూడు గుడ్డ అనేటటువంటి నినాదంతో లేనటువంటి వాడికి చేయూతనిచ్చింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం. అదే విధానాన్ని మరింత మెరుగులు దిద్ది సంక్షేమం అన్నది తాత్కాలిక సంక్షేమమే కాదు, శాశ్వత సంక్షేమం కూడా మనం అందివ్వాలి అనేటటువంటి ఆలోచనతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 రకాల విధానంలో సంక్షేమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి అందించినటువంటి పరిస్థితులు. ఈ రెండింటిని చూసుకున్న తర్వాత గతించిన మొన్న సంక్షేమం ఎలా జరిగింది అన్న దానికి చెప్పుకోవాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఇమేజ్ సంక్షేమానికి. అయితే దురదృష్టం, గతించిన 5 సంవత్సరాల పాలనలో గొడ్డల పార్టీ చేసినటువంటి విధానం కానీ నువ్వేం చేసేవా అన్న దానికి ప్రజలే సమాధానం చెప్పారు. దాని గురించి మనం మాట్లాడుకోవక్కర్లా. కానీ ఇటీవల గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే ఈ సంక్షేమంలో మా పాత్ర ఏంటి, మేము ఎంత అనుభవించాం, ఏ రకమైనటువంటి లబ్ధిని ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో పొందాం, సామాజికంగా కాపు సామాజికం అన్న దాని మీద మాట్లాడాలని నేను ఈ వేదిక ముందుకు వచ్చాను. ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఎవరు కాపు నాయకుడు